అండి. నా పేరు మల్లారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాదు. తెలంగాణ ప్రభుత్వము నూతన ఎక్సైజ్ పాలసీ, మద్యం పాలసీని అనౌన్స్ చేసిందండి గత నెలలోనే. నిన్న మా ఎక్సైజ్ కమిషనర్ గారు షెడ్యూల్ ఇచ్చారండి. ఆ షెడ్యూల్ ప్రకారం నిన్న గౌరవ నిజామాబాద్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఉంటుందండి రిజర్వేషన్ ఫైనలైజ్ చేయడానికి. ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసరు, బీసీ డెవలప్మెంట్ ఆఫీసరు, తర్వాత ఎస్టీ డెవలప్మెంట్ ఆఫీసర్ కమిటీతోటి మన జిల్లాలో ఉన్న 102 షాపులకు 11 షాపులు గౌడ్స్కి రిజర్వ్ అయినాయండి, 11 షాపులు ఎస్సీస్కి, 2 షాపులు ఎస్టీకి నిన్న ట్రయల్ ఆఫ్ ద్వారా రిజర్వ్ చేయబడిందండి. గౌడ్స్కి 11 షాపులు రిజర్వ్ చేయబడింది. తర్వాత ఎస్సీస్కి 11 షాపులు, ఎస్టీస్కి 2 షాపులు అండి. గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము 5,000 జనాభా వరకు ఉన్న గ్రామంలో లేదా పట్టణంలో ప్రతి సంవత్సరం 50 లక్షల ఫీజు కట్టాలి. తర్వాత 5,000 నుంచి 50,000 వరకు ఉన్న దగ్గర 55 లక్షల లైసెన్స్ ఫీజు. తర్వాత 50,000 నుంచి 1,00,000 వరకు 60 లక్షలు, 1,00,000 నుంచి 5 లక్షలు ఉన్న జనాభా ఉంటే 65 లక్షల లైసెన్స్ ఫీజు ఫిక్స్ చేసింది. మన జిల్లాలో 102 షాపులలో 50 లక్షల పరిధిలో 15 షాపులు వస్తున్నాయండి. 55 లక్షల పరిధిలో 42 షాపులు, 60 లక్షల పరిధిలో 16 షాపులు, 65 లక్షలు 29 షాపులు అండి. టోటల్ 102 షాపులకు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు నోటిఫికేషన్ గజెట్ జారీ చేయడం జరిగిందండి. నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ హోదాలో జిల్లా గజెట్ జారీ చేయడం జరిగింది. దీనిలో రిజర్వేషన్లు కలుపుకొని మొత్తం ఏది ఓపెను, ఏది ఎస్సీస్కి, ఏది ఎస్టీకి, ఏది గౌడ్స్కి టోటల్ నోటిఫై చేయడం జరిగిందండి. ఈరోజు 26వ తారీఖు నుండి నెక్స్ట్ మంత్ 18వ తారీఖు వరకు అన్ని వర్కింగ్ డేస్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఈ కార్యాలయంలో సుభాష్ నగర్ నందు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాము. ప్రతి అప్లికేషన్తో పాటు ఒక అప్లికేషన్ ఆల్ టికెట్ ఉంటుందండి. సింపుల్గా 3 లక్షల లైసెన్స్ అంటే నాన్ రిఫండబుల్ డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చలను జత చేయాల్సి ఉంటుందండి. గత పాలసీలో 2 లక్షలు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెంచి 3 లక్షలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుగా గవర్నమెంట్ నిర్ణయించింది. దాంతోపాటు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డు అయినా పాన్ కార్డు అయినా జత చేయాలి. తర్వాత రిజర్వ్ కేటగిరీలో అంటే ఎస్సీ రిజర్వ్కి అప్లై చేయాలంటే ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలండి. తహసీల్దార్ ఇష్యూ చేసిన లేటెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. గౌడ్స్కి గౌడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎస్టీకి ట్రైబల్ సర్టిఫికేట్ ఉండాలి. అది కన్సర్న్ తహసీల్దార్ జారీ చేసింది. పోయిన లీజ్ ఇయర్ అంటే 23-25 లీజ్ ఇయర్లో, గత లీజ్ ఇయర్లో మనకు 102 షాపులు నోటిఫై అయితే 3,759 అప్లికేషన్స్ వచ్చాయండి లాస్ట్ టైం. అంటే దాదాపు 76 కోట్ల రూపాయలు గవర్నమెంట్ రెవెన్యూ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుగా మేము సమకూర్చాము. ఈసారి 3,759 డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేము. నేను అడిగినాక చెప్తామని క్లోజ్ చేసినాక. తర్వాత నెక్స్ట్ మంత్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఎవరైనా మా కంపౌండ్లో ఉన్న వాళ్ళందరినీ ఎంత రాత్రి అయినా తీసుకుంటామండి. దాని తర్వాత 4 రోజుల గ్యాప్ తోటి నెక్స్ట్ మంత్ 23వ తారీఖు నాడు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్లో ఉన్న భారతీ గార్డెన్స్లో ట్రయల్ ఆఫ్ లాట్స్, సెలెక్షన్ ఆఫ్ ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా తీసి సెలెక్షన్ ఆఫ్ A4 షాప్ అప్లికెంట్స్ని మేము సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది నిజామాబాద్ సంబంధించిన నూతన ఎక్సైజ్ పాలసీ. ఇప్పుడు అడగండి. ఓన్లీ నిజామాబాద్ జిల్లా అండి, ఉమ్మడి జిల్లా అనేది లేదండి. ఇప్పుడు ఇక ఏ జిల్లా ఆ జిల్లానేనండి. ఓన్లీ నిజామాబాద్ జిల్లాలోనే 3,759 అప్లికేషన్స్ వచ్చాయి. చెప్తాం, అన్నీ చదువుతాం. ఎస్సీలకు 11 షాపులలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో 3 షాపులు వచ్చాయండి. మోపాల్ 1 షాపు, తర్వాత బోధన్ మున్సిపాలిటీలో 1, కోటగిరి మండల హెడ్ క్వార్టర్లో 1, ఆర్మూరు మున్సిపాలిటీలో 1, బాలకొండలో 1, మెండోరాలో 1, దర్పల్లిలో 2 షాపులు. తర్వాత ట్రైబల్కు ఎస్టీకి కేటాయించినవి ఆర్మూరు మండలంలోని అంకాపూర్ విలేజ్ ఎస్టీకి కేటాయించబడింది. కమ్మర్పల్లి మండలంలో బషీరాబాద్లో షాప్ నెంబర్ 1 ఎస్టీసీ కేటాయించబడింది. తర్వాత గౌడ్స్కి మోపాల్ అంటే నిజామాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న మోపాల్ మండల్ హెడ్ క్వార్టర్లో 1 గౌడ్కి, నెక్స్ట్ రేంజల్ మండల్లో రేంజల్ హెడ్ క్వార్టర్లో ఆర్మూరు మున్సిపాలిటీలో 1, జక్రాన్పల్లిలో 1, ముప్కాల్లో 1, భీమ్గల్ మున్సిపాలిటీలో 3 షాపులు, మోర్తాడు షాప్ నెంబర్ 1, కమ్మర్పల్లి షాప్ నెంబర్ 1 మరియు కమ్మర్పల్లి మండలంలో బషీరాబాద్ షాప్ నెంబర్ 2. ఈ 11 షాపులు గౌడ్స్కి కేటాయించింది. నిన్న ఈ 102 కాయిన్స్ వేసి మేము డిస్ట్రిక్ట్ కమిటీ ఉంటుందండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్సీ డెవలప్మెంట్, బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎస్టీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ 102లో యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ట్రయల్ ఆఫ్ లాట్స్ తీస్తారు.
ఫస్ట్ ఒక సైకిల్ ఉంటుంది. ఒకసారి షేక్ చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ గౌడ్ అదొక సైకిల్ అయిపోతుంది. మళ్ళీ షేక్ చేసిన తర్వాత మళ్ళీ అట్లా సేమ్ అండి, సేమ్ అదే ఉన్నాయి. వేరే లేదు. గత లీజ్ ఇయర్లో కూడా గౌడ్స్కి 11, ఎస్సీస్కి 11, ఎస్టీస్కి 2. అదే ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ. ఆ షాపులు ఉండవండి, మళ్ళీ కొత్త షాపులు వచ్చాయి. ఓకే.